ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అగ్నివీర్ వాయు ఏదైతే ఉందో 02/2025 బ్యాచ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 8th జూలై 2024 స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా 28th జూలై 2024 ఈజ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. ఇంకా ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి 18 అక్టోబర్ 2024 అయితే ఆన్వర్డ్స్ తర్వాత అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 2 డేట్స్ కలుపుకొని మీ యొక్క డిఓబి కనుక ఈ 2 డేట్స్ మధ్య కనుక ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 3rd జూలై 2004 అలాగే 3rd జనవరి 2008 అనమాట. 3/7/2004 అలాగే 3/1/2008 అనమాట. ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ 2 క్రైటీరియాస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటేమో సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి, ఇంకొకటి అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ అనమాట, అంటే జనరల్ ఇంటర్మీడియట్. ఇదైతే సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఎవరైతే 50% మార్క్స్తో పాస్ అయ్యి ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. మ్యాథ్స్ ఫిజిక్స్ 2 సబ్జెక్ట్స్కి అయితే మనం చదువుకొని అయితే ఉండాలన్నమాట. సో మన ఫస్ట్ క్రైటీరియాలో ఇంటర్మీడియట్ విత్ 50% మార్క్స్తో పాటు మన ఫిజిక్స్ అలాగే మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్కి చదువుకొని ఉండాలి. ఇంగ్లీష్ కూడాను 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా సెకండ్ క్రైటీరియా వచ్చేసరికి డిప్లొమా చేసిన వాళ్ళు కూడా మెకానికల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమొబైల్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ అదే ఐటీకి అనమాట. ఏదో ఒక బ్రాంచ్లో మీరు 3 years డిప్లొమా చేసినా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే 50% మార్క్స్ అయితే రావాలి. ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా కూడా 2 years వొకేషనల్ కోర్స్ ఏదైతే ఉందో మనకి ఫిజిక్స్ మ్యాథ్స్ లేకుండా వాళ్ళు కూడా 50% మార్క్స్ ఇంగ్లీష్తో చదువుకొని ఉంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో జనరల్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా 50% మార్క్స్తో పాటు ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా కూడా 2 years వొకేషనల్ కోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫీజుకి సంబంధించి మనకి ఆల్ క్యాండిడేట్స్కి 550 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే పే చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా హైట్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి 152.5 centimeters అయితే ఉండాలన్నమాట. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 152 centimeters అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వెయిట్ అనేది హైట్కి ప్రపోర్షనేట్గా అయితే ఉండాలి. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. అగ్నివీర్ వాయు ఇంటెక్ 02/2025 సంబంధించి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. మీకు గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మన రిజిస్టర్ అంటే ఎలాగైతే వస్తుందన్నమాట, మీరు డీజీ లాకర్ దాంతో అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మీకు డీజీ లాకర్ అకౌంట్ కనుక లేకపోతే ఇక్కడ క్రియేట్ అయితే చేసుకునే దానికి ఒక లింక్ అయితే ఇచ్చారు, లేదా జనరల్ రిజిస్ట్రేషన్ అయితే దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ అంటే మెట్రికులేషన్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి క్యాపిటల్ లెటర్స్లో అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ అని జనరేట్ ఓటీపీ అంటే మీకు ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ, సెపరేట్గా మొబైల్కి ఒక ఓటీపీ SMS అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ మనకి మీరు ఈ వేకెన్సీస్ గురించి మీకు ఎక్కడ తెలిసిందని చెప్పేసి ఒక ఇదైతే అడుగుతున్నారనమాట. ఎంప్లాయ్మెంట్ న్యూస్ అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఓటీపీస్ అయితే మనం సక్సెస్ఫుల్గా వెరిఫై అయితే చేసాము. యూ హ్యావ్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందనమాట. ప్లీజ్ చెక్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ మొబైల్ ఫర్ సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్ అనమాట. మనకైతే ఒక పాస్వర్డ్ రావడం జరుగుతుంది, అది ఎంటర్ చేసేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ ఓకే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అలాగే క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాం. ఇక్కడ మనకి రీసెట్ పాస్వర్డ్ కోసం ఒక ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇదైతే మనకి ఇక్కడ 8 to 16 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చారనమాట. దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అలాగే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాన్యూమరిక్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే మనం ఇక జనరేట్ చేసుకోవాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి సెకండ్ టైం. అలాగే ఇక్కడ ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేసి మనం ఇక రీసెట్ పాస్వర్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్ అని వచ్చిందనమాట. మనం ఓకే అయితే చేసుకోవాలి. చేసుకుంటే ఇదైతే మన డాష్బోర్డ్ అనమాట. ఇంటెక్ 02/2025కి సంబంధించి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఇక్కడ 649 రూపీస్ అయితే ఇచ్చారనమాట, ఇంక్లూడింగ్ GST.
సో అదైతే మనం పే చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ఫాదర్స్ నేమ్ అన్నీ కూడా 10th క్లాస్ ఆ యొక్క మెమోస్ ప్రకారం అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చదువుకోవాలి జాగ్రత్తగా. మనం చదువుకున్న తర్వాత కిందకు వచ్చేసి ఈ రెండు కూడాను టిక్ ఆన్ అయితే చేయాలి. తర్వాత కన్ఫర్మ్ టు రిజిస్ట్రేషన్ అన్న దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మన డాష్బోర్డ్లో మన అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ అయితే ఉన్నాయి. మొదట పర్సనల్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, తర్వాత ఎడిషనల్ డీటెయిల్స్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్, సిటీ సెలక్షన్ అనమాట ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి. అలాగే ఇక్కడ ఏఎస్సి సెలక్షన్ సంబంధించి ప్రివ్యూ చూసుకొని అప్లికేషన్ స్టేటస్ చూసుకొని ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇదనమాట మన స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్. ఫస్ట్ అయితే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. ఇక్కడ మన నేమ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మీరు మేలా ఫీమేలా బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మీరు మీ యొక్క మదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. మొబైల్ నెంబర్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్లో ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కోసం 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. 3rd జూలై 2004, అలాగే 3rd జనవరి 2008 అనమాట. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్ యూ సర్వింగ్ ఎన్సీఈ ఆఫ్ ఏఐఎఫ్లో కనుక మీరు ప్రజెంట్ సర్వ్ చేస్తూ ఉంటే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. ఇంకా మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఒకటే ఆప్షన్ ఉందన్నమాట, మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. మీరు ఇంటర్మీడియట్ బేస్ మీద అప్లై చేస్తామంటే బోత్ సైన్స్ ఆర్ నార్మల్ ఇంటర్మీడియట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు ఇంటర్మీడియట్ కాకుండా డిప్లొమా 3 years డిప్లొమా మీద మీరు బేస్ మీద అప్లై చేయాలంటే ఇది తీసుకోవాలి. ఇంకా 2 years వొకేషనల్ కోర్స్ మీద అప్లై చేయాలంటే 3rd ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే కింద అయితే ఇలాగైతే వస్తుంది అనమాట. హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ పాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారని చెప్పి 50% మార్క్స్తో పాటు మీకు ఇంటర్మీడియట్లో 50% మార్క్స్తో పాటు ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట. హ్యావ్ యూ బీన్ డిక్లేర్డ్ యాజ్ పాస్ ఫిజిక్స్ మ్యాథ్స్, మీరు ఫిజిక్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ చదువుకొని ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఆర్ట్స్ స్ట్రీమ్ని చదువుకొని ఉంటే కనుక ఇంటర్మీడియట్ ఆర్ట్స్ తీసుకోవాలి. సైన్స్ అయితే సైన్స్ అనమాట. ఇంకా కామర్స్ అయితే కామర్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ కేటగిరీ అప్లై, ఇక్కడ మీరు కనుక పైన మీరు ఫిజిక్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ చదువుకొని ఉంటే కనుక మీ సైన్స్లో సబ్జెక్ట్స్ ఉంటే సైన్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా జనరల్ వాళ్ళైతే ఆర్ట్స్ కామర్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరి కేటగిరీ అప్లయింగ్ ఫర్ సెలెక్ట్ ఆప్షన్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఇక్కడ మనకి అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ లేకపోతే అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనుక ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ లేకపోతే కనుక ఇక్కడ ఒకటే ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి అదర్ దాన్ సైన్స్ అని వస్తున్నది అనమాట. సైన్స్ గ్రూప్ అని చెప్పేసి సైన్స్ సబ్జెక్ట్స్. అదే మీరు ఇక్కడ ఎస్ పెడితే కనుక మీకు వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సైన్స్ సబ్జెక్ట్స్, ఇంకా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్, అలాగే బోత్ సైన్స్ అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ అనమాట. మీరు సైన్స్ సబ్జెక్ట్స్ కనుక ఇంటర్మీడియట్ చదువుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఇంకా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే సైన్స్ కాకుండా అదర్ సబ్జెక్ట్ చదువుకొని అంటే మీరు ఈ సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి బోత్ అనమాట. బోత్ సైన్స్ అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ కనుక మీరు ఇంటర్మీడియట్ చేసింటే 3rd ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంటర్మీడియట్ బోర్డ్ అనమాట. ఇక్కడ మీకు అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మనకి ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అన్నీ వస్తాయి అనమాట. అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎంటర్ అగ్రిగేట్ గ్రాస్ పర్సంటేజ్ అనమాట. మినిమం 50% అయితే ఉండాలి. మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. మీకు డెసిమల్స్ అయితే మనకి ఇక్కడ అలౌ చేయటం లేదు, ఓన్లీ డిజిట్స్ అలౌ చేస్తున్నారు అనమాట. మీకు 59.99 వస్తే ఇక్కడ 59 ఎంటర్ చేయాలి. రౌండ్ ఆఫ్ చేసి 60 వేయకూడదు అనమాట. సో మీ 59 వస్తే ఇక్కడ 59 ఇలా యాజ్టేజ్గా వేసుకోవాలి. 59.99 అయితే తీసుకోవటం లేదనమాట. సో ఇక్కడ మనకి 2 digits మాత్రమే ఎంటర్ చేయాలి. డెసిమల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఇండికేటింగ్ గ్రేడింగ్ సిస్టమ్ యాజ్ పర్ బాక్స్ షీట్ ప్రకారం పర్సంటేజ్ అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. సిజిపిఏ వాళ్ళది ఇది తీసుకోవాలి. గ్రేడ్ సిస్టమ్ వాళ్ళు అయితే 3rd ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. సపోజ్ మీకు పర్సంటేజ్ అయితే కనుక ఇలాగైతే తీసుకోవాలి. ఇక్కడ కూడా మనకి సేమ్ అప్లై అవుతుంది అనమాట. 59.99 వస్తే మీరు
షుడ్ బి ఎంటర్డ్ యాజ్ 59 అనమాట. 60 రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. రౌండ్ ఆఫ్ చేయకూడదు. యాజ్ టీజ్గా అయితే మీరు మొదటి 2 డిజిట్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అప్టైన్డ్ మార్క్స్ మీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ అనమాట మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ కూడా చదువుకొని ఉంటే అది, లేకపోతే కనుక ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు. సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో పైన సైన్స్, కామర్స్, ఆర్ట్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ వస్తాయి. దాని ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సిజిపిఏనా ఈ గ్రేడ్ సిస్టమా ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనకి ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, మీకు బయాలజీ ఉంటే ఇది. ఇక్కడ మీకు అప్టైన్డ్ మార్క్స్, టోటల్ మార్క్స్ కాదు, ఇక్కడ సిజిపిఏ ఇచ్చారు కాబట్టి సిజిపిఏ ఇవ్వాలి. సబ్జెక్ట్ వైజ్ పర్సంటేజ్, సపోజ్ మీకు ఇంగ్లీష్లో కనుక టోటల్ పర్సంటేజ్ 9.5 ఉంటే మీకు 8.5 వస్తే కనుక ఇక్కడ మీ పర్సంటేజ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో చూపించలేదన్నమాట. సో మనం ఎంటర్ చేసుకోవాలి. మనకి ఈ సిజిపిఏ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 9.5 అయితే కనుక అది ఇంటూ ఈ మనకు వచ్చినటువంటి గ్రేడ్ వేసుకుని పర్సంటేజ్ వస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా దాన్ని మనం ఎంటర్ అయితే చేయాలి. లేదు మనకు ఒకవేళ కనుక ఇది పర్సంటేజ్ సిస్టమ్ అయితే కనుక ఇలాగ మీకు టోటల్ మార్క్స్, సపోజ్ మీకు 100 మార్క్స్కి మీకు అప్టైన్డ్ మార్క్స్ ఇలాగ వస్తే కనుక ఇక్కడ పర్సంటేజ్ మనం ఆటోమేటిక్గా అయితే వేసుకోవచ్చు 80% అట్లాగా. ఇంకా అలాగా మ్యాథ్స్కి, అలాగే ఫిజిక్స్కి, మీకు బయాలజీ ఉంటే దీనికి ఎంటర్ చేయాలన్నమాట. డూ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ పెట్టుకోవచ్చు. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ టైప్ మీకు బేసిక్గా, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ లెవెల్లో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చా ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మీ యొక్క కంప్యూటర్ స్కిల్స్ని బట్టి. డూ యూ హ్యావ్ ఎనీ అడిషనల్ మార్క్ షీట్, మీకు ఏదైనా ఎడిషనల్ సప్లిమెంట్స్ ఏదైనా ఉండి మీకు ఎడిషనల్గా మార్క్ షీట్స్ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్, మీరు ఇప్పుడు ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైనా చేస్తూ ఉంటే ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ అలాంటివి చేస్తూ ఉంటే ఎస్, ఇక్కడ పర్సూయింగ్గా అది కంప్లీట్ అయిపోయిందా, లేకపోతే డిస్కంటిన్యూ మధ్యలో ఆపేసారా, లేకపోతే అసలు మీరు ఏది చదవటం లేదా, ఇలాగ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అనే బటన్ దీని మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని కంటిన్యూ ఉంది, అదైతే చేయాలి మనం. ఫ్రెండ్స్ మనం ఈ బాక్స్ అన్ని ఎంటర్ చేసామన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన పర్సంటేజ్ అనేది రావటం లేదు, మనం ఆటోమేటిక్గా రాదు, మనం జాగ్రత్తగా వేసుకోవాలి చూసుకునేది. ఫ్రెండ్స్ ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా రావటం లేదు అనమాట. మనం ఇక్కడ ఇచ్చినటువంటి మార్క్స్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ మన పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలి. కిందకి రావాలి, ఇక్కడికి మన సేవ్ అనే బటన్ క్లిక్ చేసి ఇలాగైతే వచ్చినాయి అనమాట. మనకి ఇక్కడ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ కూడా మనకి ఇక్కడ పైన 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నారు, కిందేమో అప్లోడ్ ఒరిజినల్ స్కాన్ కాపీ ఆఫ్ 10+2 ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ మార్క్స్ షోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్. మనకి టోటల్ మార్క్స్ ఉన్నటువంటి పేజ్ ఉంటుంది కదా, అన్ని సెమిస్టర్కి సంబంధించినటువంటి, అన్ని ఇయర్స్కి సంబంధించినటువంటి టోటల్ మార్క్స్, అలాగే మనం అగ్రిగేట్ 50% పైన అలా చూపించేది ఏదైతే ఉందో అదైతే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఒరిజినల్ అన్నారు కాబట్టి మనం ఒరిజినల్ చేయాలి. కనీసం ఈ కలర్ జిరాక్స్ ఉన్నా కూడా మనం స్కాన్ తీసుకొని దీనిని మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్కి అయితే వచ్చాము. ఇక్కడ హౌస్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, ఇంకా స్ట్రీట్ లైన్ ఇలాగ మనం ఎంటర్ చేసుకోవాలి. కంట్రీ ఇండియా, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీద ఆంధ్రాన, తెలంగాణ, అలాగా. ఇంకా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో సరే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అదైతే మనం దీని నుంచి అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా కిందకి వచ్చేసి విలేజ్, టౌన్ ఇక్కడ ఆప్షన్ అనమాట. రెడ్ మార్క్ ఉన్నవన్నీ కంపల్సరీగా మనం ఎంటర్ చేయాలి. ఇంకా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఇదైతే మనం ఎంటర్ చేయాలి. అలాగే పోస్ట్ ఆఫీస్, మన దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ నేమ్ రాయాలి. పిన్ కోడ్ ఇక్కడ ఇలాగ వేసుకోవాలి సపోజ్ ఇలాగా. ఇంకా నెక్స్ట్ కిందకి వచ్చేస్తే కమ్యూనికేషన్ అడ్రస్ పైది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. మీరు సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మనకి డొమిసైల్ స్టేట్, డొమిసైల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ డొమిసైల్ స్టేట్ అంటే మనం పర్మనెంట్గా రెసిడెంట్ అయినటువంటి స్టేట్ అనమాట. అంటే మనం స్థిర నివాసం ఎక్కడ ఉంటున్నామో ఆ స్టేట్, ఆ యొక్క డిస్ట్రిక్ట్ అది మనం ఇక్కడ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయి, ఆధార్ కార్డ్ ఎవరికైతే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, మేఘాలయ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మనం 12 డిజిట్ ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఐ హియర్ బై విల్లింగ్ సబ్మిటింగ్ మై ఆధార్ కార్డ్ నెంబర్ టు IAF. ఫ్రెండ్స్ మనం ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయిపోయినాయి, అడిషనల్ డీటెయిల్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. మొదట ఇక్కడ మనకి ఎంటర్ ఎనీ వన్ క్లియర్లీ విజిబుల్ పర్మనెంట్ మార్క్ ఆన్ యువర్ బాడీ అబౌవ్ చెస్ట్ లైన్ ఇంక్లూడింగ్ బోత్ హ్యాండ్స్ అండ్ బిలో నీ లైన్. ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని పుట్టుమచ్చలు అనమాట. అబౌవ్ చెస్ట్ అంటే చెస్ట్ పైన, అలాగే ఇంక్లూడింగ్ బోత్ హ్యాండ్స్ చేతుల మీద కానీ, ఇంకా మనకి మోకాల కింద కానీ ఏవైతే ఈజీగా విజిబుల్ ఏవైతే ఉంటాయో అవైతే మనం ఇక్కడ యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అలా ఉంటాయి కదా, అవి చూసి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లైక్ దిస్ అనమాట. ఇంకా హైట్, మీ యొక్క హైట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ చెస్ట్ ఎంటర్ చేయాలి. మీ యొక్క వేస్ట్ అంటే నడుము అనమాట, సైజు. ఇంకా షూ సైజ్, మీ షూ సైజ్ అంతా. అలాగే ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు అనమాట. మీకు క్యాడెట్ సర్టిఫికేట్ అంటే NCC ఉంటే కనుక, ఎస్ పెడితే కనుక అది సర్టిఫికేట్ టైప్ ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. ఇంకా ఆర్ యూ చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్, రిటైర్డ్, డిశ్చార్జ్, మీరు కనుక ఈ డిఫెన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళ చిల్డ్రన్ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. హ్యావ్ యూ బీన్ డిశ్చార్జ్, మీరు ఆర్మీ, నేవీ కానీ ఇంకా డిఫెన్స్ నుంచి, లేదంటే కనుక ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ నుంచి మీరు జాబ్ చేసి డిశ్చార్జ్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. కిందకి రావాలి. ఇంకా మీకు కనుక డ్రైవింగ్ వచ్చి ఉంటే కనుక ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక అది లైట్, 2-వీలరా, లైట్, హెవీనా ఇదైతే మెన్షన్ చేయాలి వెహికల్. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ట్రేడ్స్, వెల్డింగ్ కానీ, సోల్డరింగ్ కానీ, ఇంకా ఈ వర్క్స్ ఏమైనా మీకు వచ్చి ఉంటే కనుక ట్రేడ్స్ ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో పెట్టాలన్నమాట. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీ కంప్యూటర్ స్కిల్స్ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టుకుంటే కనుక మీకు ఇక్కడ బేసిక్గా అదైతే మెన్షన్ చేయాలి. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ అదర్ స్కిల్స్, మీకు ఏదైనా అచీవ్మెంట్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. డూ యూ హ్యావ్ ఎనీ ప్రజెంటేషన్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్, మీరు కనుక ఏదైనా స్పోర్ట్స్లో మీకు మెరిట్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. లాంగ్వేజెస్, మీ హిందీ, ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజెస్ ఏదైనా వస్తే ఇది ఎస్ పెట్టి ఇక్కడ మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్ మెన్షన్ చేయొచ్చు. ఇంకా మెడికల్ హిస్టరీ ఇదైతే మనకి ఆప్షనల్ అనమాట. మీకు ఏదైనా ఇల్నెస్, మేజర్ సర్జరీస్ కానీ ఇంకా అలర్జీస్ కానీ మీకు ఏదైనా ఉంటే తప్పనిసరిగా మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట ఆప్షనల్లో. ఇంకా టు ఇంక్లూడ్ మేజర్ ఇల్నెస్, అలాగే ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ, పేరెంట్స్, సిబ్లింగ్స్, మీకు ఏదైనా వారసత్వం అంటే మనకి హెరిడిటీగా ఏదైనా షుగర్ అలాంటివి ఏదైనా ఉంటే కనుక, థైరాయిడ్ లాంటివి ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయిపోయినాయి, అడిషనల్ డీటెయిల్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. మొదట ఇక్కడ మనకి ఎంటర్ ఎనీ వన్ క్లియర్లీ విజిబుల్ పర్మనెంట్ మార్క్ ఆన్ యువర్ బాడీ అబౌవ్ చెస్ట్ లైన్ ఇంక్లూడింగ్ బోత్ హ్యాండ్స్ అండ్ బిలో నీ లైన్. ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని పుట్టుమచ్చలు అనమాట. అబౌవ్ చెస్ట్ అంటే చెస్ట్ పైన, అలాగే ఇంక్లూడింగ్ బోత్ హ్యాండ్స్ చేతుల మీద కానీ, ఇంకా మనకి మోకాల కింద కానీ ఏవైతే ఈజీగా విజిబుల్ ఏవైతే ఉంటాయో అవైతే మనం ఇక్కడ యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అలా ఉంటాయి కదా, అవి చూసి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లైక్ దిస్ అనమాట. ఇంకా హైట్, మీ యొక్క హైట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ చెస్ట్ ఎంటర్ చేయాలి. మీ యొక్క వేస్ట్ అంటే నడుము అనమాట, సైజు. ఇంకా షూ సైజ్, మీ షూ సైజ్ అంతా. అలాగే ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు అనమాట. మీకు క్యాడెట్ సర్టిఫికేట్ అంటే NCC ఉంటే కనుక ఎస్ పెడితే కనుక అది సర్టిఫికేట్ టైప్ ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. ఇంకా ఆర్ యూ చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్, రిటైర్డ్, డిశ్చార్జ్, మీరు కనుక ఈ డిఫెన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళ చిల్డ్రన్ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. హ్యావ్ యూ బీన్ డిశ్చార్జ్, మీరు ఆర్మీ, నేవీ కానీ ఇంకా డిఫెన్స్ నుంచి, లేదంటే కనుక ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ నుంచి మీరు జాబ్ చేసి డిశ్చార్జ్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. కిందకి రావాలి. ఇంకా మీకు కనుక డ్రైవింగ్ వచ్చి ఉంటే కనుక ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక అది లైట్, 2-వీలరా, లైట్, హెవీనా ఇదైతే మెన్షన్ చేయాలి వెహికల్. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ట్రేడ్స్, వెల్డింగ్ కానీ, సోల్డరింగ్ కానీ, ఇంకా ఈ వర్క్స్ ఏమైనా మీకు వచ్చి ఉంటే కనుక ట్రేడ్స్ ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో పెట్టాలన్నమాట. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీ కంప్యూటర్ స్కిల్స్ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టుకుంటే కనుక మీకు ఇక్కడ బేసిక్గా అదైతే మెన్షన్ చేయాలి. అలాగే డూ యూ
హ్యావ్ ఎనీ అదర్ స్కిల్స్, మీకు ఏదైనా అచీవ్మెంట్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టాలి. లేకపోతే నో అనమాట. డూ హ్యావ్ ఎనీ ప్రజెంటేషన్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్, మీరు కనుక ఏదైనా స్పోర్ట్స్లో మీకు మెరిట్ ఉంటే ఎస్ పెట్టాలి. లేకపోతే నో పెట్టుకోవాలి. లాంగ్వేజెస్, మీ హిందీ ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజెస్ ఏదైనా వస్తే ఇది ఎస్ పెట్టి ఇక్కడ మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్ మెన్షన్ చేయొచ్చు. ఇంకా మెడికల్ హిస్టరీ, ఇదైతే మనకి ఆప్షన్ అనమాట. మీకు ఏదైనా ఇల్నెస్, మేజర్ సర్జరీస్ కానీ ఇంకా అలర్జీస్ కానీ మీకు ఏదైనా ఉంటే తప్పనిసరిగా మెన్షన్ అయితే చేయాలి. లేకపోతే అవసరం లేదనమాట ఆప్షన్లో. ఇంకా టు ఇంక్లూడ్ మేజర్ ఇల్నెస్, అలాగే ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ, పేరెంట్స్ సిబ్లింగ్స్, మీకు ఏదైనా వారసత్వం అంటే మనకి హెరిడిటీగా ఏదైనా షుగర్ అలాంటివి ఏదైనా ఉంటే కనుక థైరాయిడ్ లాంటివి ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. లేకపోతే అవసరం అయితే లేదనమాట. సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మన ఈ స్టెప్స్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. 10 to 50 KB ఇమేజ్ ఉండాలన్నమాట. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. తర్వాత మనకి ఫోటోగ్రాఫ్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో జేపీజీది, మన passport__ ఫోటోగ్రాఫ్ కావాలంటే మీరు దీన్ని ఇలా కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఆ ఫైల్ నేమ్కి మీరు రీనేమ్ చేసుకోండి. సిగ్నేచర్ థంబ్ ఇంప్రెషన్ అనమాట. మనం అప్లోడ్ చేసే ఫైల్ నేమ్స్ ఇలాగైతే ఉండాలి, లేకపోతే తీసుకోదనమాట. ఇక్కడ బ్రౌజర్ ఇచ్చారు, దీని మీద మనం క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో మనం ఒక స్లేట్ ఏదైతే ఉందో దాని మీద మనం బ్లాక్ స్లేట్ మీద చాక్ పీస్తో అయితే మనం ఈ నేమ్ రాసుకోవాలి. డిఓపి అంటే డేట్ ఆఫ్ ఫోటో టేకెన్ అనమాట. డిఓపి మీరు ఫ్రెండ్స్ పైన మనం ఇక్కడ స్లేట్తో పాటు ఫోటో అయితే మనం అప్లోడ్ చేసుకొని సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకా థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసిన తర్వాత కిందకైతే రావాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ ఫోటోగ్రాఫర్ ఉంది, స్టార్ట్ కెమెరా అనాలన్నమాట. కెమెరా అయితే మనం అంటే వెబ్ క్యామ్ ముందు అయితే కూర్చొని అయితే మనం ఈ ఫోటోగ్రాఫ్ అయితే క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అక్కడ ఆ రూమ్లో అయితే లైట్ అయితే ఉండాలి. మనం ఆ యొక్క కెమెరాకి ఎదురుగా అయితే మనం యొక్క ఫేస్ కనపడేలాగా చూసుకోవాలి. ఈ ఫోటో అయితే మనకి ఇక్కడ ఈ స్లైడ్ అయితే అవసరం లేదు, జనరల్ ఫోటో అనమాట. మీకు ఫోటో అనేది అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. మనం నెక్స్ట్ ఇక్కడ సిటీ సెలక్షన్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇక్కడ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వచ్చాయి. అదే ఇక్కడ మనకి తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్, వరంగల్ ఇలా అయితే వచ్చాయన్నమాట. ఇవైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. 5 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. చేసాము. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్సెస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అన్నాము. నెక్స్ట్ సిఏఎస్పి రిజిస్టర్ రైట్ టు అలర్ట్ అని వచ్చింది ప్రిఫరెన్స్. ఇంకా ఏఎస్సి ప్రిఫరెన్స్ అనమాట. మీరు ఏఎస్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇలా సికింద్రాబాద్ ఏఎస్సి కావాలంటే ఇలాగా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, ఇలాగ మీరు అన్నీ కూడా మనం మొత్తం మనకి ఇక్కడ 12 అయితే ఇచ్చారు. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మన ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఈ ట్యాబ్స్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో మీరు 1-4 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ ఎంటర్ చేయాలి. ఈ 2 టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి ఇక్కడ కంటిన్యూ టు పేమెంట్ అనాలి. ఇక్కడ మనకి డౌన్లోడ్ డ్రాఫ్ట్ అప్లికేషన్ ఉంది, కావాలంటే మీరు డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకొని చెక్ చేసుకొని టిక్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఫీజు అయితే పే చేయాలి. ఇలా అయితే వచ్చింది. మనం అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. మనం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మన కంటిన్యూ డీటెయిల్స్ అని దీని మీద క్లిక్ అయితే చేయాలి.